తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపినటువంటి కర్నూలు వేమూరి కావేరి బస్ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు మరొక వీడియో బయటకు రావడం జరిగింది. ఈ వీడియో ప్రకారం అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి విధంగా ఈ విజువల్ మనకు కనపడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని వీడియోలతో పోలిస్తే ఇది చాలా క్లియర్గా అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా ఆ సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బస్ డాష్ బోర్డ్లో రికార్డ్ అయినటువంటి వీడియోగా ఇది మనకు కనపడుతుంది. బస్ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ బస్సులో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా దృశ్యాలు రికార్డ్ అయిపోయి ఆ దృశ్యాలే ఇంత లేట్ అయినా పర్లేదు కానీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాలు పరిశీలిస్తే రోడ్డు పక్కన అక్కడ శివశంకర్ పడిపోయి మృతదేహం అంటే అప్పటికి చనిపోయారో లేదో తెలియదు కానీ అక్కడ పూర్తిగా అన్కాన్షియస్లోనే పడిపోయినటువంటి పరిస్థితిలో ఒక పర్సన్ కనిపిస్తున్నాడు. అలాగే స్వల్ప గాయాలతో ఉన్నటువంటి ఎర్రిస్వామి అక్కడ నిలబడి చూస్తున్నాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అక్కడ నిలబడి చూస్తున్న వీడియో మనకు కనపడుతుంది. ఈ వీడియోలో డివైడర్ పక్కనే బైక్ కూడా కనపడింది. అయితే రోడ్డుపై పడి ఉన్నటువంటి ఆ బైక్ను చాలా బస్సులు వాహనాలు చూసి చూడనట్లు వెళ్ళిపోయాయి, స్లోగా అయిపోయారు. ఇక్కడ ఈ సీసీ కెమెరాలో కనిపిస్తున్నటువంటి వీడియోలో కూడా బస్సు ముందు నుంచి వేగంగా వచ్చినా కూడా ఈ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతం వద్ద ఒక్కసారిగా స్లో అయిపోయారు. ఒకవైపు వర్షం పడుతుంది, మరొక వైపు రోడ్డు పైన బైక్ ఉంది. లెఫ్ట్ సైడ్లో వారిద్దరు ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అంటే చూసే వాళ్ళకి చనిపోయిన విషయం తెలియదు కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనుకోండి. అన్కాన్షియస్లో పడిపోయాడు. అక్కడ అతను హెల్ప్ కోసం నిలబడ్డాడు ఎర్రిస్వామి. బస్సు కూడా ఇక్కడ స్లో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే రోడ్ అంతా కూడా స్పీడ్గా వెళ్ళడానికి లేదు. ఇటువైపు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అటువంటి బైక్ ఉంది కాబట్టి స్లోగా ఆగి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఈ సీసీ కెమెరాలో కనిపిస్తున్నాయి. కానీ అంత స్లో అయినటువంటి బస్సు స్లో అయ్యింది కానీ కనీసం అక్కడ ఉన్న కండక్టర్ కానీ పక్కన ఉన్నటువంటి వారు కానీ దిగి ఆ వ్యక్తితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. రోడ్డు మీద ఉన్నటువంటి బైక్ను తీసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. చాలా స్పష్టంగా ఆ విజువల్లో కనపడుతుంది. మనం చూడొచ్చు, ఎర్రిస్వామి నిలబడి చూస్తున్నాడు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ వ్యక్తి చూస్తున్నాడు. అక్కడ బైకు రైట్ సైడ్ పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే బైకును చూసి ఎవరైనా ఒక్కరు స్పందించి ఉంటే ఇంత పెద్ద అనార్థం జరిగి ఉండేది కాదేమో అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ ఘటన జరిగిన సందర్భంలో 19 వాహనాల దాకా ఈ ప్రమాదం ఆ బైక్ పడిపోయిన తర్వాత వెళ్ళిపోయాయంటూ చెప్తున్నారు. ఆ బైక్ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ఉంటే ఏ ఒక్కరైనా కూడా అసలు ఆ ప్రమాదం జరిగిన వ్యక్తి దగ్గరికి పోయి ఏం జరిగింది, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటని ఏ ఒక్కరు తెలుసుకున్నా కూడా ఆ సందర్భంలో ఆ బైక్ని కొంత పక్కకు లాగినా కూడా 19 మంది సజీవ దహనమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చేది కాదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అప్పుడు కూడా. ఇప్పుడు ఈ విజువల్ చూసాక ఇంకా కోపం ఎక్కువ అవుతుంది చాలామంది ప్రజలకి. ఇంతమంది వెళ్ళారు, అంతమంది అక్కడ ఆగేటువంటి పరిస్థితి కూడా ఉంది. స్లోగా అయిపోయారు బస్సెస్ కానీ లారీస్ కానీ. ఒక్క వ్యక్తి అన్న అక్కడ ఎర్రిస్వామి దగ్గరికి వెళ్ళడము, ప్రమాదం ఎందుకు జరిగిందనేటువంటి ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం. ఒకవైపు వర్షం కూడా భారీగా కొనసాగుతుంది, అక్కడ వర్షం పడుతుంది. విజువల్ ఆ వీడియోలో కూడా మనకు కనపడుతుంది. ఒక్కరు కూడా దిగి వారి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేది ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ కెమెరా కంటే ముందు మరొక వాహనం కూడా వెళ్తుంది, అది కూడా స్లోగా అయిపోయి వెళ్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళడానికి లేదు అక్కడ ఛాన్స్. లెఫ్ట్లో వీలున్నారు, రైట్లో బైక్ ఉంది. స్పీడ్గా వెళ్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక సీసీ కెమెరా చూస్తున్నాం మన స్క్రీన్ మీద. ఇది ఆ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో వేగంగా వచ్చినటువంటి ఆ బస్సు ఆ బైకును ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించినటువంటి, ఒక్కసారి ఇంజన్ పేలిపోయి ఆ మంటలు ఒకేసారి చూడండి క్షణాల్లో అంటుకుంది. అది ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలాంటి మంట వస్తుందో అట్లా వచ్చేసింది. అది బైకును రాసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి విజువల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒక 1 సెకండ్, 1.5 సెకండ్, 2 సెకండ్స్లోనే ఆ బస్సు బైకును రాక్కుంటూ వచ్చి ముందుకు వచ్చి ఒక దగ్గర ఆగినటువంటి క్షణంలోనే అది బ్లాస్ట్ లాగా పెద్దగా ఒక్కసారి మంటలు అక్కడ విస్ఫోటనలాగా చెందినటువంటి పరిస్థితి. ఆ బైక్లో ఉన్నటువంటి ఫ్యూయల్ అంతా కూడా ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి కారణమైంది. బస్సులో ఉన్నటువంటి ఇంజన్, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి అవి కూడా ఈ ప్రమాదానికి మరింత కారణంగా మారినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా తాజాగా వచ్చినటువంటి ఈ సీసీ కెమెరా దృశ్యాలైతే వైరల్గా మారుతున్నాయి. అక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అనేది కూడా మాకు స్పష్టంగా కనపడుతున్నాయి. కళ్ళ ముందే కనపడుతుంది రోడ్డు మీద. ఆ బస్సెస్ లైట్ల ద్వారా కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ కింద పడిపోయిన వ్యక్తులు, బైక్ ఉన్న వ్యక్తులు కూడా చాలా స్పష్టంగా ఆ ఫ్లడ్ లైట్లకు కనిపిస్తుంది.
ఇప్పుడు కనిపిస్తున్న సీసీ కెమెరా దృశ్యాలలో బస్సు లైట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరంలో ఉన్నటువంటి ఆ ప్రమాదం జరిగిన వ్యక్తులను అంటే బస్ డ్రైవర్ అలర్ట్ అయ్యి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రోడ్ అంతా కూడా విశాలంగా. అందుకని ఈ డ్రైవర్ కంట్రోల్తోని చూసి స్లోగా వెళ్ళాడు. సరే ఇతనికి వీళ్ళు ఆగి వాళ్ళని రెస్క్యూ చేయడమో లేకుండా బైక్ తీయడమో చేయకపోవచ్చు, కానీ ఈ బస్సును కంట్రోల్ చేసుకుంటూ ముందు కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఏదో ఉంది, స్లోగా వెళ్దామని చెప్పేసి వీళ్ళు కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన పరిణామం అయితే ఈ బస్సు డ్రైవర్ కనిపించింది. కానీ ప్రమాదం జరిగినటువంటి బస్సు డ్రైవర్ మాత్రం దాన్ని అసలు ఆ రకంగా దీన్ని స్లో చేసుకోలేదు. ఇక్కడ మేబీ ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నం చేశాడేమో. ఇలా ఈ బస్సు వెళ్తున్న సందర్భంలో వెనక నుంచి ఈ బస్సును వెంటనే బస్సు కానీ వేరే వెహికల్ కానీ స్పీడ్గా అదే స్పీడ్లో ఓవర్టేక్ చేసేటువంటి ప్రమాదంలో కనపడకుండా గుద్దేసి ఉండవచ్చు. ఏదేమైనా కూడా భారీ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగింది 100%. కానీ వీరు ఒక్కరైనా రెస్పాండ్ అయ్యి ముందు పోయినటువంటి 19 వాహనాలలో ఒక్కరైనా రెస్పాండ్ అయ్యి ఆ ఎర్రిస్వామి అక్కడ నిలబడి ఉన్నాడు ఒక్కడే. ఏమైంది బాబు అక్కడ ఏం జరిగింది, అబ్బాయికి ఏమైంది, ఎలా జరిగింది ప్రమాదం అని ఒక్కరు దిగి కనుక్కున్నా. సరే ఫస్ట్ ఈ బైక్ పక్కకు జరుపుదామని చెప్పేసి ఆ రోడ్డు నుంచి ఆ బైక్ పక్కకు జరిపినా కూడా ఇంతమంది ప్రాణాలు పోయేవి కావనేటువంటి అభిప్రాయం మరొకసారి బలంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది దృశ్యాలను. ఒక చిన్న పొరపాటు మనకెందుకులే అనేటువంటి ఒక చేతులు దులుపుకునేటువంటి ఆలోచన ధోరణి ఎంత పెద్ద పెను విషాదానికి దారితీసిందో ఆ వైపుగా ఆ క్షణాన వెళ్ళినటువంటి వాహనదారులందరూ, అటువైపు వెళ్ళిన ఈ వాహనదారులందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. అరే మనం ఆ రోజు ఆగితే, ఒక్క క్షణం ఆగితే ఇంత ప్రమాదం జరిగేది కాదే, 19 మంది ప్రాణాలు పోయేవి కావే అని చెప్పేసి ఆత్మ విమర్శ అటువైపు వెళ్ళిన వాహనదారులు చేసుకోవాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ సీసీ కెమెరా విజువల్స్ అయితే వైరల్గా మారాయి.